బస్సు ముహూర్తం దగ్గర పడుతుంది. ఒక్క నిమిషం జోగి. నేను చెప్పానుగా వసుంధర మెళ్ళ నువ్వు తాళి కట్టలేవు అని. ఏ ఎందుకు కట్టలేను? అంటే నువ్వు పెట్టుకున్న పెళ్లి ముహూర్తం కరెక్టే, బట్ నీ ముహూర్తానికి ఇంకొక నిమిషం ఉంది. నా ముహూర్తం ఏంట్రా? జోక్ చేస్తున్నావా? టైం అవబోతుందిరా. నువ్వు ఒక్క నిమిషం ఆపితే ఈ పెళ్లి అయిపోతుంది అనుకుంటున్నావా? ఏమండి, ఈ పెళ్లి విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దని చెప్పాను కదా. అప్పో, ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుందన్నా నువ్వు పట్టించుకోలేదు. ప్రాణం పోతుందని బెదిరించావు. మంత్రులు గారు, వాళ్ళు మా చుట్టాలు కాదు, వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మీరు మంత్రాలు చదవండి. ఏంటి చదవా? నువ్వు చదవకపోతే నా మంత్రాలు ఏవో నేనే చదువుకుని మా పెళ్లి చేసుకుంటాను. ఓం మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా, ఓం మాంగళ్యం తంతునామేనా మమ జీవన హేతునా గంగే పద్మామి శుభకేతు. చూసావు ఎలా చదువుతున్నా? ఇప్పుడు చూడు. ఓం మర్యాదగా మండపం దిగిరాకపోతే బుల్లెట్ దిగుతుంది. మాయా, ఏంటిది? ఇన్స్పెక్టర్ గారు, ఈ పెళ్ళెందుకు ఆపుతున్నారు? మీరెవరు? పెళ్లి కూతురు వసుంధర తండ్రిని. చూడండి, జోగేంద్రని ఈ రాస్కెల్ అమ్మాయిలను దుబాయ్ పంపి అమ్మేస్తుంటాడు. మీ అమ్మాయి బలి కాకూడదంటే ఈ పెళ్లి ఆగాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను అలాంటి కాదు మావయ్య. రేయ్, నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఫైల్ ఓపెన్ చేస్తే అందరికీ తెలిసిపోతుంది. వసు, ఇప్పటికైనా అర్థమైందా? ఇంకా అక్కడే నిలబడ్డావేంటి? రా. వసు, నా మాట నమ్ము, నేను అలాంటి కాదు. వాళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు. నేను చెప్పేది నిజం. మా అమ్మ ఎక్కడుందంటే సమాధానం దాటేశావు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ చెప్పాక కూడా నేను వినకపోతే నన్ను ఈ దేశాన్ని దాటిస్తావు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వే ఇలా మాట్లాడతావేంటి వసు? రై, నన్ను ఫూల్ చేస్తున్నావా? ఇన్స్పెక్టర్, నాకంటే పెద్ద మాయగాడీడు. అవునరా, నీ మాయ ఏంటో నాకెప్పుడో తెలుసు. అవునా, మంచి సరుకన్నా. 50 లక్షలు. దుబాయ్ పార్టీ అమ్మాయి వచ్చిందంట. రే, నేను వసు పార్టీలో ఎంజాయ్ చేయాలనుకుంటే నువ్వు పార్టీ పార్టీ అంటావేంట్రా? అన్నా, ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్తే చాలన్నా, 1/2 కోటి రూపాయలు. టెంప్ట్ చేస్తున్నావురా? ప్లీజ్ అన్నా. సర్లే, లాయర్ లవంగానికి ఫోన్ చేసి పాస్పోర్ట్ సంగతి చూడమని చెప్పు. ఇంకెక్కడా నా పేరు బయటకు రాకుండా జాగ్రత్త పడండి. అదే ఫ్లైట్లో నేను వసు దుబాయ్కి వెళ్తాం. మేనేజ్ చేసేస్తాను. ఓకే అన్నా. రే జోగేంద్ర, నువ్వు అమ్మాయిలను అక్రమంగా రవాణా చేస్తున్నావని అర్థమైపోయింది. కరెక్ట్ టైంలో నిన్ను పట్టిస్తే వసుంధరాన్ని పట్టుకోబోయే నీ చేతికి సంఖ్యలు పడతాయి.
కథ మొత్తం తెలిసిపోయింది అనమాట. ఇన్స్పెక్టర్ మీకు తెలిసిపోయిందా? ఏం చేస్తారు? ఇన్స్పెక్టర్ వాణ్ణి 4 పీకండి, బాగా సరదా పడుతున్నాడు. ఇన్స్పెక్టర్ ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి ఆగడానికి వీల్లేదు. కావాలంటే నేను తాళి కట్టాక ఎవరి స్ట్రెంత్ ఏంటో చూసుకుందాం. జోగి వద్దు, చెప్పేది విను, నా మాట విను. అగు వద్దు జోగేంద్ర ఆగు. జోగి వసు జోగి వదిలు. జోగి జోగేంద్ర వసు వాళ్ళు చెప్పేది అవుతారు, నన్ను నమ్ము. జోగి వదిలు. జోగి అతను ఎవరైనా ఆపండి. నీ చెల్లెది వినండి, గట్టిగా వదలనా? వదలరా, వదలరా. నువ్వు ఒక సాడిస్ట్ అని అర్థమైంది. ఇన్స్పెక్టర్ వీడిని ఈడ్చుకెళ్ళండి. కాంతం నీ కొడుకు నువ్వే ఎలాగైనా నచ్చ చెప్పు. కాంతం సైలెంట్ గా ఉండదు, ఏదైనా చెయ్యి. ఒరే హరి, ఈ ముహూర్తం పోతే పెళ్ళి ఆగిపోతే మన పరువు పోతుందిరా మధ్యలో. ఇన్స్పెక్టర్ జీపులో ఖాళీ ఉంటే మా అమ్మ కూడా వస్తుంది, తీసుకెళ్ళండి. ఎందుకురా? వాడేమన్నా పిక్నిక్ వెళుతున్నాడా? అక్కర్లేదు, విధవని తీసుకెళ్ళిపోండి. దొంగ విధవ మా పిల్లని మోసం చేయాలనుకున్నాడు. కాంతం నీకెంత బంగారం ఇచ్చానే, నీకెంత డబ్బులు ఇచ్చానే, నీకు మర్చిపోయావా? కాంతం నోరు మూసుకొని పోయి ఇక్కడి నుంచి. అమ్మాయిల్ని దొంగ సచ్చుడు అమ్మాయిలు నమ్మేస్తావట్రా? నీ గురించి తెలియక పెళ్లి వరకు తీసుకొచ్చాను రా. పో, నీ కోటి వద్దు, నువ్వు వద్దు, పో ఇక్కడి నుంచి. పో, వాడిని అరెస్ట్ చేయండి. ఓకే సార్. వదలండి రా. రై వంశే, నువ్వే నా వస్తువుని దూరం చేశావు. వదలండి నిన్ను. ఇంతవరకు జోగేందర్లో ఒక యాంగిలేట్ చూసావు, చూపిస్తా. నా రెండో యాంగిలేట్ చూపిస్తా. రై స్మాష్ అయిపోతావు, స్మాష్ చేసేస్తాను రా నిన్ను. రై నా వస్తువుని నాకు దూరం చేస్తా కదూ, నీ లైఫ్ లో నీకు దగ్గరయ్యే ప్రతి దాన్ని నీకు దూరం చేస్తాను రా. ప్రతి దాన్ని దూరం చేస్తాను, నిన్ను వదిలిపెట్టను రా. రాయ్ రాయ్ తగ్గులు బాజీగా నీ ₹1 వద్దురా, కోతి మొహోడా, పోతావు. రాయ్ వంశే, వసు నాదే, వసు నాదరా, నిన్ను వదలండి. రాయ్ రాయ్ నేనెందుకు ఇంత ఆవేశపడ్డాను, ఇంత ఆవేదన పడ్డాను ఇప్పటికైనా అర్థమైందా వసుంధరా? ఎవడు ఎన్ని ఛాలెంజ్లు చేసినా నిన్ను ఎవరు ఏం చేయలేరు వసుంధరా. నేనుండగా నిన్ను ఎవరు ఏం చేయలేరు. నన్ను మనిషిని చేసిన నిన్ను, నీ జీవితాన్ని సంతోషంగా ఉంచడం నా బాధ్యత. జస్ట్ సెక్రటరీగానే దీని మీద ఇంత మోసుంటే ఆ గాజు దీనిదే, ఇది హార్ట్ ఫ్రెండ్ అని తెలిస్తే నో, తెలియకూడదు. నన్ను క్షమించండి అమ్మా. వంశీబాబుని చాలా అవమానించాను, కానీ అవేం మనసులో పెట్టుకోకుండా నా కూతురి జీవితాన్ని కాపాడాడు. మీకెంతో రుణపడున్నాను. అమ్మా
అమ్మా అమ్మా ఎక్కడున్నావమ్మా? తులసి 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 వసేవు తులసి 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 వేస్ట్ ఫెలో, యూస్లెస్ ఫెలో. జోగేంద్ర అని పేరు పెట్టుకున్న నువ్వు ఎందుకు పనికిరావురా? ఈ వసుంధరని పెళ్లి చేసుకోలేకపోయావు. వెదవ బిల్డప్లు కటింగ్లు ఇచ్చి చివరికి కటకటాల పాలయ్యావు. సెక్రటరీ జాబ్ వెలగబెట్టడానికి ఈ మహాతల్లి మళ్ళీ వచ్చి మా బావ పక్కనే తిష్టు వేస్తుంది. తనకిప్పట్లో పెళ్లి సంబంధాలు చూడరు. బావ వెతికేది ఇదేనేమోనన్న అనుమానం బలంగా తయారవుతుంది. నా అనుమానం నిజమై బావ వెతికేది ఇదే అని తెలిసేలోపు దీన్ని కనబడకుండా చెయ్యాలి, మాయం చేయాలి. వసుంధరా వదల్లే. ఏమిటి పిచ్చి పట్టింది? ఏమిటి? ఏం చేస్తున్నావు నువ్వు? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏ పిచ్చి అమ్మమ్మ, నాకు పిచ్చి. వంశీ బావ అంటే పిచ్చి. అవసరమైతే నువ్వు వెటైనా షిఫ్ట్ అవుతావు. నా మనవడి సంతోషం కోసం నేనేమైనా చేస్తానని నీకు చెప్పాను కదా. నువ్వు చెప్పినా కూడా వినలేదు కదా బావా. నీ మాటని లెక్క చేయకపోయినా నీకు పర్వాలేదా? ఇప్పుడేం జరిగిందని? ఇంకేం జరుగుతుందోనని నాకు టెన్షన్ గా ఉంది. అది మళ్ళీ సెక్రటరీగా వస్తుంది. బావ కంటుకునే ఉంటుంది. ఇంటికి వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, ఇంకా చివరికి ఇంట్లోనే సెటిల్ అయిపోతుంది. ఎక్కువగా ఆలోచించి భ్రష్టు పట్టిపోకు. ఏదైనా సరే మన చేయి దాటిపోకుండా చూసుకునే సమయం మన చేతుల్లోనే ఉంటుంది. ఆలోచిద్దాం. ఇంకేం ఆలోచిస్తావు అమ్మమ్మ? మనవడి కోసం మళ్ళీ దాని ఆగడాల్ని సహిస్తావు, భరిస్తూ చూస్తూ ఉంటావు. ఆ వసుంధని నా మనవడి నుంచి దూరం చెయ్యాలంటే ఇలా ఆవేశపడకూడదు. ఏం చెయ్యాలో అది చెయ్యాలి, కానీ జాగ్రత్తగా చెయ్యాలి. సిల్లిగా చేయకూడదు. నువ్వు ఈ మాట మీదే ఉండమ్మమ్మ. ఇక అది మన ఇంటికి రావాలంటే భయపడేలా చేస్తాను. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఇంకోలా అనుకుంటారు. పద. బస్సు ముహూర్తం దగ్గర పడుతుంది. ఒక్క నిమిషం జోగి. నేను చెప్పానుగా వసుంధర మెళ్ళ నువ్వు తాళి కట్టలేవు అని. ఏ ఎందుకు కట్టలేను? అంటే నువ్వు పెట్టుకున్న పెళ్లి ముహూర్తం కరెక్టే, బట్ నీ ముహూర్తానికి ఇంకొక నిమిషం ఉంది. నా ముహూర్తం ఏంట్రా? జోక్ చేస్తున్నావా? టైం అవబోతోందిరా. నువ్వు ఒక్క నిమిషం ఆపితే ఈ పెళ్లి అయిపోతుంది అనుకుంటున్నావా? ఏమండి, ఈ పెళ్లి విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దని చెప్పాను కదా. అప్పో, ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుందన్నా నువ్వు పట్టించుకోలేదు. ప్రాణం పోతుందని బెదిరించావు. మంత్రులు గారు, వాళ్ళు మా చుట్టాలు కాదు, వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మీరు మంత్రాలు చదవండి. ఏంటి చదవా? నువ్వు చదవకపోతే నా మంత్రాలు ఏవో నేనే చదువుకుని మా పెళ్లి చేసుకుంటాను. ఓం మాంగళ్యం తంతునానేనా మోజేన హేతునా, ఓం మాంగళ్యం తంతునామేనా మమ జీవన హేతునా కంకే పద్నామి శుభకేతు. చూసావు ఎలా చదువుతున్నా? ఇప్పుడు చూడు. ఓం
రేయ్, మర్యాదగా మండపం దిగిరాకపోతే బుల్లెట్ దిగుతుంది. మాయా ఏంటిది? ఇన్స్పెక్టర్ గారు, ఈ పెళ్ళెందుకు ఆపుతున్నారు? మీరెవరు? పెళ్లి కూతురు వసుంధర తండ్రిని. చూడండి, జోగేంద్రని ఈ రాస్కెల్ అమ్మాయిలను దుబాయ్ పంపి అమ్మేస్తుంటాడు. మీ అమ్మాయి బలి కాకూడదంటే ఈ పెళ్లి ఆగాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను అలాంటి కాదు మావయ్య. రేయ్, నీ మీద ఎన్ని కేసులున్నాయో ఫైల్ ఓపెన్ చేస్తే అందరికీ తెలిసిపోతుంది. వసు, ఇప్పటికైనా అర్థమైందా? ఇంకా అక్కడే నిలబడ్డావేంటి? రా. వసు, నా మాట నమ్ము, నేను అలాంటి కాదు. వాళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు. నేను చెప్పేది నిజం. మా అమ్మ ఎక్కడుందంటే సమాధానం దాటేశావు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ చెప్పాక కూడా నేను వినకపోతే నన్ను ఈ దేశాన్ని దాటిస్తావు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వే ఇలా మాట్లాడతావేంటి వసు? రైట్, నన్ను ఫూల్ చేస్తున్నావా? ఇన్స్పెక్టర్ నాకంటే పెద్ద మాయగాడీడు. అవునరా, నీ మాయ ఏంటో నాకెప్పుడో తెలుసు. అవునా, మంచి సరుకన్నా. 50 లక్షలు. దుబాయ్ పార్టీ అమ్మాయి వచ్చిందంట. రే, నేను వసు పార్టీలో ఎంజాయ్ చేయాలనుకుంటే నువ్వు పార్టీ పార్టీ అంటావేంట్రా? అన్నా, ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్తే చాలన్నా, 1/2 కోటి రూపాయలు. టెంప్ట్ చేస్తున్నావురా. ప్లీజ్ అన్నా. సర్లే, లాయర్ లవంగా నీకు ఫోన్ చేసి పాస్పోర్ట్ సంగతి చూడమని చెప్పు. ఇంకెక్కడా నా పేరు బయటికి రాకుండా జాగ్రత్త పడండి. అదే ఫ్లైట్లో నేను వసు దుబాయ్కి వెళ్తాం. మేనేజ్ చేసేస్తాను. ఓకే అన్నా. రే జోగేంద్ర, నువ్వు అమ్మాయిలను అక్రమంగా రవాణా చేస్తున్నావని అర్థమైపోయింది. కరెక్ట్ టైంలో నిన్ను పట్టిస్తే వసుంధరాన్ని పట్టుకోబోయే నీ చేతికి సంఖ్యలు పడతాయి. సరే, కథ మొత్తం తెలిసిపోయిందన్నమాట. ఇన్స్పెక్టర్, మీకు తెలిసిపోయిందా? ఏం చేస్తారు? ఇన్స్పెక్టర్, వాణ్ణి 4 పీకండి. బాగా సరదా పడుతున్నాడు. ఇన్స్పెక్టర్, ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి ఆగడానికి వీల్లేదు. కావాలంటే నేను తాళి కట్టాక ఎవరి స్ట్రెంత్ ఏంటో చూసుకుందాం. జోగి, వద్దు, చెప్పేది విను, నా మాట విను. అగు, వద్దు జోగేంద్ర, అగు. జోగి, జోగి, వద్దు. జోగి, జోగి, వదులు. జోగి, అతను ఎవరైనా ఆపండి. వదలరా, వదలరా. నువ్వు ఒక సాడిస్ట్ అని అర్థమైంది. ఇన్స్పెక్టర్, వీడిని ఈడ్చుకెళ్ళండి. కాంతం, నీ కొడుకు నువ్వే ఎలాగైనా నచ్చ చెప్పు. కాంతం, సైలెంట్ గా ఉండదు, ఎదురా చెయ్యి. ఒరే హరి, ఈ ముహూర్తం పోతే పెళ్ళి ఆగిపోతే మన పరువు పోతుందిరా మధ్యలో. ఇన్స్పెక్టర్,
జీపులో ఖాళీ ఉంటే మా అమ్మ కూడా వస్తుంది, తీసుకెళ్ళండి. ఎందుకురా? వాడేమన్నా పిక్నిక్ వెళుతున్నాడా? అక్కర్లేదు, విధవని తీసుకెళ్ళిపోండి. దొంగ విధవ మా పిల్లని మోసం చేయాలనుకున్నాడు. కాంతం, నీకెంత బంగారం ఇచ్చానే, నీకెంత డబ్బులు ఇచ్చానే, నీకు మర్చిపోయావా? కాంతం, నోరు మూసుకొని పోయి ఇక్కడి నుంచి. అమ్మాయిల్ని దొంగ సచ్చినోడు అమ్మాయిలు అమ్మేస్తావట్రా? నీ గురించి తెలియక పెళ్లి వరకు తీసుకొచ్చాను రా. పో, నీ కోటి వద్దు, నువ్వు వద్దు, పో ఇక్కడి నుంచి. పో. వాడిని అరెస్ట్ చేయండి. ఓకే సార్. వదలండ్రా. రై వంశే, నువ్వే నా వస్తువుని దూరం చేశావు. వదలండ్రా నిన్ను. ఇంతవరకు జోగేందర్లో ఒక యాంగిల్ చూసావు, చూపిస్తా. నా రెండో యాంగిల్ చూపిస్తా. రై స్మాష్ అయిపోతావు. స్మాష్ చేసేస్తాను రా నిన్ను. రై నా వస్తువుని నాకు దూరం చేస్తావు కదూ, నీ లైఫ్ లో నీకు దగ్గరయ్యే ప్రతి దాన్ని నీకు దూరం చేస్తాను రా. ప్రతి దాన్ని దూరం చేస్తాను, నిన్ను వదిలిపెట్టను రా. రాయ్ రాయ్ దగ్గులు బాజీగా నీ ₹1,00,000 వద్దురా, కోతి మొహోడ పోతావు. రాయ్ వంశే, వస్తు నాదే, వస్తు నాదరా, నిన్ను వదలండి. రాయ్ రాయ్ నేనెందుకు ఇంత ఆవేశపడ్డాను, ఇంత ఆవేదన పడ్డానో ఇప్పటికైనా అర్థమైందా వసుంధరా? ఎవడు ఎన్ని ఛాలెంజ్లు చేసినా నిన్ను ఎవరు ఏం చేయలేరు వసుంధరా. నేనుండగా నిన్ను ఎవరు ఏం చేయలేరు. నన్ను మనిషిని చేసిన నిన్ను, నీ జీవితాన్ని సంతోషంగా ఉంచడం నా బాధ్యత. జస్ట్ సెక్రటరీగానే దీని మీద ఇంత మోసుంటే ఆ గాజు దీనిదే, ఇదే హార్ట్ ఫ్రెండ్ అని తెలిస్తే నో, తెలియకూడదు. నన్ను క్షమించండి అమ్మా. వంశీబాబుని చాలా అవమానించాను, కానీ అవేం మనసులో పెట్టుకోకుండా నా కూతురి జీవితాన్ని కాపాడాడు. మీకెంతో రుణపడున్నాను. అమ్మా, 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 ఎక్కడున్నావమ్మా? తులసి, 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 వసేవు తులసి, 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 తులసి. వేస్ట్ ఫెలో, యూస్లెస్ ఫెలో. జోగేంద్ర అని పేరు పెట్టుకున్న నువ్వు ఎందుకు పనికిరావురా? ఈ వసుంధరని పెళ్లి చేసుకోలేకపోయావు. వెదవ బిల్డప్లు కటింగ్లు ఇచ్చి చివరికి కటకటాల పాలయ్యా. సెక్రటరీ జాబ్ వెలగబెట్టడానికి ఈ మహాతల్లి మళ్ళీ వచ్చి మా బావ పక్కనే తిష్టు వేస్తుంది. తనకిప్పట్లో పెళ్లి సంబంధాలు చూడరు. బావ వెతికేది ఇదేనేమోనన్న అనుమానం బలంగా తయారవుతుంది. నా అనుమానం నిజమై బావ వెతికేది ఇదే అని తెలిసేలోపు దీన్ని కనబడకుండా చెయ్యాలి, మాయం చేయాలి. వసుంధర వదల్లే. ఏమిటి పిచ్చి పట్టిందేమిటి? ఏం చేస్తున్నావు నువ్వు? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏ పిచ్చి అమ్మమ్మ, నాకు పిచ్చి. వంశీ బావ అంటే పిచ్చి.
అవసరమైతే నువ్వు వెటైనా షిఫ్ట్ అవుతావు. నా మనవడి సంతోషం కోసం నేనేమైనా చేస్తానని నీకు చెప్పాను కదా. నువ్వు చెప్పినా కూడా వినలేదు కదా బావా. నీ మాటని లెక్క చేయకపోయినా నీకు పర్వాలేదా? ఇప్పుడేం జరిగిందని? ఇంకేం జరుగుతుందోనని నాకు టెన్షన్ గా ఉంది. అది మళ్ళీ సెక్రటరీగా వస్తుంది, బావ కంటుకునే ఉంటుంది. ఇంటికి వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, ఇంకా చివరికి ఇంట్లోనే సెటిల్ అయిపోతుంది. ఎక్కువగా ఆలోచించి భ్రష్టు పట్టిపోకు. ఏదైనా సరే మన చేయి దాటిపోకుండా చూసుకునే సమయం మన చేతుల్లోనే ఉంటుంది. ఆలోచిద్దాం. ఇంకేం ఆలోచిస్తావమ్మమ్మ? మనవడి కోసం మళ్ళీ దాని ఆగడాల్ని సహిస్తావు, భరిస్తూ చూస్తూ ఉంటావు. ఆ వసుందని నా మనవడి నుంచి దూరం చెయ్యాలంటే ఇలా ఆవేశపడకూడదు. ఏం చెయ్యాలో అది చెయ్యాలి, కానీ జాగ్రత్తగా చెయ్యాలి. సిల్లీగా చేయకూడదు. నువ్వు ఈ మాట మీదే ఉండమ్మమ్మా. ఇక అది మన ఇంటికి రావాలంటే భయపడేలా చేస్తాను. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఇంకోలా అనుకుంటారు. పద. వసుంధర, నీ నుదుటన పెట్టుకునే కుంకుమ రక్తసిక్తం అయ్యేలా చేస్తాను. మళ్ళీ నిన్ను కుంకుమ సౌభాగ్యవతిని కానివ్వను. చెప్తా. అమ్మా అమ్మా తులసి, ఒసే తులసి, 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 తులసి. అమ్మ బస్సు, అమ్మ కనిపించిందా? లేదు నాన్న, చీర తీసుకొస్తానని వెళ్ళినమ్మా ఎక్కడికి వెళ్ళుంటుంది? ఈ పెళ్లి చీర కూడా జోగేంద్ర తీసుకొచ్చి కట్టుకోమన్నాడు. అంటే అమ్మని తనే ఏదో చేసుంటాడు. వాడేం చేస్తాడే? మీ అమ్మకు కూడా ఈ పెళ్లి ఇష్టమేనని వాడికి తెలుసు కదా. లేదు నాన్నమ్మ, నాకు జోగేంద్ర మీద అనుమానంగా ఉంది. మీ అమ్మ ఏం మర్చిపోయి ఇంటికి వెళ్ళిందో ఏమిటో. ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. ఎలా వెళ్ళిపోతావమ్మా? నువ్వు ఎతకలేకపోతే పక్కన కూర్చో. వసు, నువ్వు పద. అది ఇక్కడ లేదంటే వినరేమిట్రా? కర్మ, వస్తున్నా ఉండండి. అమ్మా తులసి, తులసి, అమ్మా తులసి, 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 అమ్మా ఎక్కడున్నావే? అమ్మా తులసి, తులసి, ఎక్కడున్నావమ్మా? తులసి, తులసి. ఏమైందిరా ఆగిపోయారు? అమ్మ అక్కడి నుంచి పొగొస్తోంది. రామా. అమ్మా వచ్చావు తులసి? అమ్మా తులసి, అమ్మా తులసి, అమ్మా తులసి, లే తులసి, తులసి, లేమ్మా. వచ్చావు తులసి? తులసి, లేగు. అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? అమ్మా, కళ్ళు తెరవమ్మా. నాన్న, ఏమైందమ్మా? అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా చూడు, వాసన వచ్చాను చూడు. ఏమైందమ్మా నీకు? తులసి, అమ్మా కళ్ళు తెరవమ్మా. తులసి, అమ్మా తులసి, 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 వచ్చావు? అమ్మా చూడు. లేవే. అయ్యో, నాకు భయంగా ఉంది నాన్న. అమ్మా అమ్మ కళ్ళు తెరు. అమ్మా అమ్మ చూడు. అమ్మా, ఈ పెళ్లి ఇష్టం లేదా అని అడిగావు కదమ్మా. ఈ పెళ్లి ఆగిపోయిందమ్మా. అమ్మా అమ్మ లేమ్మా, కళ్ళు తెరవమ్మా. చూడమ్మా, నేను నీ వాసు నచ్చాను. అమ్మా అమ్మ లేమ్మా, అమ్మ లేమ్మా. పేడా పోయింది పో, చచ్చింది ఇది. తులసి, అబ్బ, తులసి, తులసి. అయ్యో లేవే. తులసి, ఏమిట్రా ఇది? ఏంటి ఇలా పడిపోయింది ఇది? లేపండి. ఏమైంది దీనికి? ఏమైందిరా దీనికి? అమ్మా తులసి, లే తులసి. వచ్చావు తులసి? అమ్మా ఏమైందమ్మా నీకు? కళ్ళు తెరవమ్మా. అమ్మా అమ్మా
తులసి 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 మాట్లాడు తులసి, ఒక్కసారి కళ్ళు తెరు తులసి. నాన్న నాన్న అమ్మ గుండె కొట్టుకుంటుంది. అమ్మ ప్రాణాలతోనే ఉంది నాన్న. తులసి నన్ను మా హాస్పిటల్కి తీసుకెళ్దాం. లేపు, పద వెళ్దాం. చచ్చిందనుకుంటే ఇంకా బతికే ఉందా? శ్వాస ఆడకపోయినా దీని గుండె మాత్రం ఇంకా కొట్టుకుంటూనే ఉంది. అమ్మా, లేపండి లేపండి దీన్ని, మెల్లగా లేపండి. కనిపిస్తామని వెతికిన ప్రతిసారి ఏదో ఒక జ్ఞాపకాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. గుండెల్లో శూన్యాన్ని నింపకు హార్ట్ ఫ్రెండ్, త్వరగా కనిపించు. బావా, ఈ ఫోటో ఎవరిదో ఏంటో నాకు కూడా తెలియదు. గుట్టు మాత్రం పసుపు కుంకుమ వర్ణంలో ఉంది. ఇది అడ్డుగా పెట్టుకొని నీ ఆలోచనలకి అడ్డుకట్ట వేస్తాను. బావా బావా, నువ్వు నన్ను ఎత్తుకొని తిప్పుతావు తెలుసా? పోతులకి నువ్వు వెతికే మనిషిని నేను చూపిస్తే